ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్టి మోసాలు ఎన్నో వెలుగు చూస్తున్నా బాధితులకు మాత్రం పరిష్కారం శూన్యం. చిట్టీల పేరుతో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ వారి ఆత్మహత్య యత్నాలకు కారణమవుతున్న భవితశ్రీ చిట్ ఫండ్స్ పైన T5 ఛానల్ ప్రత్యేక కథనం. భవితశ్రీ చిట్ ఫండ్ లో చిట్టీలు వేసి మోసపోయామని సదరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భవితశ్రీ చిట్ ఫండ్ ఎండి తాటిపల్లి శ్రీనివాస్, చైర్మన్ మాజీ మేయర్ అయిన గుండా ప్రకాష్ ఇద్దరు కలిసి ప్రజల సొమ్ముతో రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు చేసుకుంటూ కస్టమర్లని మాత్రం నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వందలాది మంది ద్వారా ఏజెంట్లను పెట్టి చిట్టీల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వకపోగా మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ గూండాల్లాగా వ్యవహరిస్తున్నారని, తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని బాధితులు తమ గోడు వెళ్లగక్కుకుంటున్నారు. కస్టమర్లే కాకుండా సంస్థలో పనిచేసిన వారిని సైతం జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే వారిపైనే తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేశారని ఉద్యోగులు సైతం లబోదిబోమంటున్నారు. భవితశ్రీ చిట్ ఫండ్ మోసాల వల్ల ఆత్మహత్య యత్నం చేసుకున్న వారు లేకపోలేరు. తాము పైసా కూడబెట్టి చిట్టీలు కట్టి తమకు రావాల్సిన డబ్బుల కోసం భవితశ్రీ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా కూడా డబ్బులు ఇవ్వకపోగా తమతో దురుసుగా ప్రవర్తిస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని సదరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.